పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను ధ్యానించుకున్న పిల్లలు పేతురు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 24 మొదటి పత్రిక క్షమించండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. నేను చేసి బాధపడ్డప్పుడు స్థగించి ఎడలా అది నీకే దేవుని మీరు స్థిరమైపోయింది. క్రీస్తులు కూడా మీ కొరకు బాధింపబడి తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్టు మాదిరిగా విశ్వసించారు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదురుకు అన్యాయంగా తీర్పు ఇచ్చారు, దేవునికి అప్పగించారు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తానే అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది గొర్రెల వల్ల దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఎవరి వైపు వెళ్ళాడు? మనం ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మనం మళ్ళీ ఉన్నామంటున్నాడు. గొర్రెల వల్లే మనము దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మనం మళ్ళీ విన్నాం. అంతకుముందు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అంటారు. ఎలా ఉన్నామంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయి ఉన్నాం. అంటే దాని అర్థం గొర్రెలు ఎలాగా త్రోవ తప్పిపోతాయో మనం కూడా అలాగా
లోకంలో మన ఇష్టానుసారమైన త్రోవకు తొలగి ఉన్నామని అర్థం. కాబట్టి అలా త్రోవ తప్పిన మనం ఎందువలన మనం కాపరి, మన ఆత్మలకు కాపరి, మన ప్రభు అయిన అధ్యక్షుడైన ఆయన వైపు తిరిగామంటే ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చినందువలన మనం ఏంటంటే మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందువలన మనం ఆయన వైపు చూడగలిగాం. ఆయన కృప ద్వారా, మన మంచితనం కాదు కానీ దేవుని యొక్క కృప ద్వారా మనము రక్షణ పొందామని. ఆయన వైపు ఆత్మలకు కాపరంట. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు వేటి కాపరంట? గొర్రెలకు మంచి కాపరిని అంటాడు, ఆత్మలకు మంచి కాపరిని అంటున్నాడు. కాబట్టి నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మలను కాచేటువంటి కాపరి అంటున్నాడు కదా. గొర్రెలు అంటేనేమో భౌతిక సంబంధమైనది, ఆత్మ అంటేనేమో దేవుని పిల్లలు, అలోపల ఉన్న ఆత్మగా. ఈ ఆత్మ నశించుకోకుండా ఉండాలని దేవుని కోరిక, ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకు తన ప్రాణాన్ని దారిపోసి మనలను వెల్లయించి కొన్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఆత్మలకు గొప్ప కాపరి, గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు హెబ్రీ రాసిన పత్రికలో. కాబట్టి ఈరోజు మనం ఆయన వైపు తిరిగామంటే మన మంచితనం కాదు కానీ, మన ప్రభుని నమ్ముకున్నామంటే మన గొప్పతనం కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ త్యాగము ద్వారా తండ్రి అయిన దేవుడు మనను ఆయన ఆకర్షించేటట్టు. సరే, అసలు విషయం ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ నాకు చెప్పమన్న మాట ఏంటంటే, మనమందరం అంట పాపం వలన వచ్చే జీతం మరణం. ఏంటంటే పాపం వలన వచ్చే జీతం మరణం. అంటే దాని అర్థం మానవుడు పాపం చేసినందువల్ల మానవాళ్ళందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది. అంటే అంతకుముందు మరణం లేదా? అంటే మరణం లేదా, నిత్య జీవము. ఆయన ఎలాగ నిత్యుడు, మనకు కూడా అలాంటి నిత్య జీవాన్ని అనుగ్రహించాడని అర్థం. ఆయనతో ఉండి యుగయుగాలు ఉండేటువంటి బాధ్యత దేవుడు అనుగ్రహించాడు నన్ను. అయితే ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి ఏమైందంట? అందరం పాపులుగా చేపట్టమంట. ఆ పాపం ద్వారా అందరికీ మరణం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మనం ఆ మరణం అంటే ఎలా వస్తుందంట? కొందరికి వ్యాధుల ద్వారా వస్తుంది, కొందరికి శిక్షల ద్వారా వస్తుంది, రకరకాల ఉపద్రవాల ద్వారా మరణం వస్తుంది. అంటే పాపము చేసినందువలన భయంకరమైన వ్యాధులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడమ్మా? భయంకరమైన వ్యాధులను ఏర్పాటు చేశాడు. మానవాళిని శిక్షించడానికి, వారి పాపముల నుంచి వారు తెలుసుకోవడానికి భయంకరమైన వ్యాధులను కలుగు చేశాడు. అర్థమైందా? మరణము మనిషిని మరణించడానికి, చనిపోవడానికి ఒక కారణం పాపం అని అర్థం. ఆ పాపము మరణం ద్వారా వస్తుంది. ఆ మరణము రకరకాల వ్యాధుల ద్వారా వస్తుంది. మానవుడు ఏదో ఒక రకమైన వ్యాధి చేత మనిషి చనిపోతున్నాడు. ఈ వ్యాధుల నుంచి ఎవరు కూడా రక్షించలేకపోయారట. 4 మాటలు చెప్తాను, అర్థం చేసుకోండి. ఏంటంటే భయంకరమైన మనుషులకు వస్తున్నటువంటి వ్యాధుల నుంచి ఎవరు కూడా ఇక స్వస్థపరచలేకపోతున్నారు. భయంకరమైన జబ్బులు, రకరకాల వ్యాధులు, మహావ్యాధులు అంటాడు. వాటి ద్వారా మానవుడు మరణిస్తూ ఉన్నాడు. భూలోక సంబంధమైన వైద్యులైతే కదా వాళ్ళు స్వస్థపరుస్తాము, బాగు చేస్తామంటారు కానీ వాళ్ళు స్వప్రయోజనం కోసమే, ఆ ధనార్జన కోసమే, వారు విద్య చదువుకున్న వలన వారు ధనార్జన కోసమే ఏం చేస్తారంట? అనేక రకాల మెడిసిన్ వారు ఛాయశక్తిగా ప్రయత్నిస్తారు కానీ వారి వలన కాలేకపోతున్నారు. ప్రజల్లో బాధపడుతున్నారు కానీ ఆ బాధల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. ఆ వ్యాధులు, మహావ్యాధుల నుంచి విడుదల కలిగించేవారు లేకపోతున్నారు. వైద్యులు ఉన్నారు కానీ వారు నిమిత్తం మాత్రమే అంటారు కదా. వాళ్ళు ఏమంటారంటే అంతా నీ భగవంతుడి దయ,
నేను మాత్రం నా ట్రీట్మెంట్ నేను చేస్తాను, అంత నీ దేవుని దయ, ఆయనే నేను కాపాడాలి అంటారు. కాబట్టి వీళ్ళంతా నిమిత్తం మాత్రం ఎవరు కాపాడలేకపోతున్నారు. మహా జబ్బుల చేత, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు, వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రభు ఏం చేశాడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట, మనందరికి మరలా స్వస్థతని ఇవ్వటానికంట తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ ఆ వ్యాధుల నుంచి విడిపించడానికంట ప్రియ ప్రభు ఈ లోకాన్ని, యేసుక్రీస్తు వారిని ఆయనే సశరీరుడిగా ప్రత్యక్షమై కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో అంట ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుతున్నాము. ఏం చదవండి మనం పేతురు పత్రికలు 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొని, అంటే శిలువలో మన పాపములు ఆయన మోసేటట్టు పిల్లదా. ఆ తర్వాత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. ఎవరు స్వస్థపరచలేనప్పుడు ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు అన్ని గాయాలు, దాదాపు 5,000 గాయాలు ఉన్నాయంట ప్రభువారి శరీరంలో. ఎన్ని గాయాలు ఉన్నాయంట? దాదాపుగా 5,000 గాయాలు ఉన్నాయంట. 17 ముళ్ళు కూడా స్థలంలో 17 ముళ్ళు దిగిపోయిందంట. ముళ్ళ ద్వారా, ఆ ముళ్ళ కిరీటం ద్వారా దాదాపు 17 గాయాలు అయ్యింది. ఈ రీతిగా 5 గాయాలు, పంచగాయాలు, ఈ రీతిగా వీపు 4 సార్లు దున్నబడ్డం, చాలా గాయాలు అయ్యింది అంట. ఆయన దెబ్బలు తిన్నది దేనికోసం అంట, మనకు స్వస్థత. ఎందుకు దెబ్బలు తిన్నాడంట ప్రభు వారు? చెప్పండి నాకు, నా వైపు చూడండి. ఎందుకు దెబ్బలు తిన్నారంట? మనకు స్వస్థతనివ్వటం కోసం. ఆయన దెబ్బలు తిన్నదే ఎవరు మానవాడిని స్వస్థపరచలేకపోతున్నారు కాబట్టి, ఏ వైద్యుడు కూడా ఆ వ్యాధుల నుంచి విడిపించలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఆ దెబ్బలు, మన పాపమునకు శిక్ష తన మీద మోసుకొని తాను దెబ్బలు తిని మనకు స్వస్థతను ఇచ్చాడు. ఆయన దెబ్బలు తిన్నది మనకు స్వస్థతని ఇవ్వడానికి. అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని మనం లేఖనాల్లో చూస్తాం. ఇక్కడేమో గాయముల ద్వారా స్వస్థత అన్నాడు. యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం చదవండి, 53వ అధ్యాయం. నీవు తెలుగు చేసిన సమాచారం 53వ అధ్యాయము, 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎందుకు చూడండి, ఆయన దెబ్బలు తిరిగి గాయాలైంది. ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు దెబ్బలు తిన్నాడంట, ఎందుకు గాయాలైంది అంటే మనము స్వస్థత పొందుకోవడం. ఎవరు కూడా ఆదిమానుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి మహావ్యాధులు భూలోకానికి మనిషిని బాధిస్తూ ఉన్నాయి. ఆ వ్యాధుల నుంచి ఎవరు కూడా విడిపించలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తిన్నది, ఆయన గాయాలు చేయించుకున్నది, అన్ని దెబ్బలు కొడుతున్న మౌనంగా ఉంది, అన్ని గాయాలు చేస్తున్న మౌనం ఉందంట. మనము స్వస్థత ఉండటానికి దేవునికి మహిమ కలుగును గాక. మహావ్యాధుల నుంచి నువ్వు విడిపించేవారు లేక నువ్వు ఆర్తనాదాలు చేస్తా ఉంటే, ఆ వ్యాధులు నిన్ను బాధిస్తూ ఉంటే, ఆ వ్యాధులు నిన్ను మరణానికి తీసుకెళ్తూ ఉంటే, ఆ వ్యాధుల నుంచి నిన్ను విడిపించేవారు లేరు. కాబట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కొరకు దెబ్బలు తిని ఆయన తన గాయాలు చేయించుకుని ఎందరు కొట్టినా, ఎన్ని దెబ్బలు ఎన్ని గాయాలు చేసినా ఆయన మౌనంగా ఉన్నది మనకు స్వస్థతనివ్వటానికి.
అతడు పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత నొంది తిమ్మెనా ఇంకా నొందలనా? ఆల్రెడీ అయిపోయింది. పాస్ట్ టెన్స్ ఏంటట? ప్రెసెంట్ టెన్స్ అంటే గాయాలు స్వస్థత వస్తుంది అన్నట్టు. ఫ్యూచర్ అంటే రాబోతుంది అన్నట్టు. ఫాస్ట్ అంటే గాయాలు స్వస్థత, దెబ్బలు స్వస్థత వచ్చింది అన్నట్టు. ఏంటట? ఆనాడే సెలవులో 25 సంవత్సరాల క్రితమే సెలవులో మన కోసం గాయం నుండి దెబ్బలు తిని ఆయన మన శిక్షను భరించి మనకు స్వస్థత ఈనాడు రిలీజ్ చేశాడు. ఏనాడో స్వస్థత మనకు ఇచ్చాడు. అయితే మనమంట ఆ స్వస్థత మనం పొందుకోలేకపోతున్నాం. మీ హృదయములు క్రొవ్వినవి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ హృదయాలు నా వలన స్వస్థత పొందకున్నట్లుగా మీ హృదయాలు క్రొవ్వినవి అంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త